సుమన్ ఎక్కడో అంటే బ్యాటింగ్ ఫస్ట్ ఇక్కడ ఒక రికార్డ్ 22 సిక్సెస్ ఇన్ అన్ ఇన్నింగ్స్ అది మన ఎస్ఆర్హెచ్కే ఉంది. 287 ఇన్ 20 ఓవర్స్. ఎక్కడో ఆర్సీబీకి ఆ భయాన్ని ఇంజెక్ట్ చేసేసామా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే, అంటే సెకండ్ ఇన్నింగ్స్ మీరు ఎంత బాగా ఆడినా మీరు గెలవలేరు అని. అది మంచి స్ట్రాటజీ. ఎందుకంటే ఒకసారి జనరల్లీ క్యాప్టెన్స్ ఈ గ్రౌండ్లో ఏం చేస్తారంటే టాస్ గెలిస్తే డెఫినెట్లీ ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే చేజింగ్ ఈజ్ ఈజీ ఇన్ ఆర్సీబీ గ్రౌండ్. అదే చేశారు. సో మన ఎస్ఆర్హెచ్ ఏం చేశారంటే ఇక్కడ స్ట్రాటజీ దే వాంటెడ్ టు గో బియాండ్ దట్ 200. అది ముందే ప్లాన్ చేశారు. ఆ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ ఓపెనింగ్ పేరు మీకు అంత మంచిగా స్టార్ట్ ఇచ్చిన తర్వాత ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ. నెంబర్ 3 జనరల్లీ ఎవరైనా సిస్టంలో ఏం ఆలోచిస్తారంటే ఎందుకు బ్యాటింగ్ ఆర్డర్ అటు ఇటు చేస్తాము, మాక్రమ్నే పంపించని. కానీ ఎంత ఫ్లెక్సిబుల్ ఉన్నారు. అక్కడ క్లాసెన్ని పంపించారు. క్లాసెన్ వచ్చి ఫస్ట్ బాల్ నుంచి కొడతాం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆర్సీబీ బ్యాక్ ఫుట్కి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ నుంచి ఆపడం చాలా కష్టం. ఎందుకంటే క్రికెట్ ఎలాంటి అంటే ఇట్స్ అ మొమెంటమ్ గేమ్. ఒకవైపు మొమెంటం వెళ్తున్నప్పుడు ఆపడం చాలా కష్టము. దాంతో కొన్ని మిస్ఫీల్డ్ చేశారు, కొన్ని క్యాచెస్ డ్రాప్ చేశారు, బౌలింగ్ చేంజెస్ సరిగేలే. ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది ఆర్సీబీ టీంలో. రిస్ట్ స్పిన్నర్ లేడు. రిస్ట్ స్పిన్నర్ లేకపోతే చూడండి ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ వేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ వికెట్ తీసింది ఎవరు? లెగ్ స్పిన్నర్. సో వాళ్ళ దగ్గర బయట ఒక కరణ్ శర్మ ఉన్నాడు, తను ఫామ్లో లేడు, అందుకని తనని ఆడిపోయట్లే. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇక్కడ నుంచి ఆర్సీబీ పైకి రావటం టేబుల్లో మాత్రం. కానీ ఎస్ఆర్హెచ్ వేర్ రైట్ ఆన్ స్పాట్.